హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే వడ్డీ శకుంతల క్యాంటీన్ కాంట్రాక్ట్ చింపి ఒక్కసారిగా బిహారీ తన ముఖాన కొట్టడంతో క్రిష్ అలాగే హర్ష ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. నిజంగా క్రిషిక వడ్డీ శకుంతల వంటల కోసం ఉపయోగించే నూనెలు కూరగాయలు అన్నీ కూడా వీడియో తీసి బిహారీ ముందు పెట్టాలనుకున్న హర్ష లక్ష్మిల ప్లాన్ వర్కౌట్ అయిందా? నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే కనక మహాలక్ష్మి, హర్ష అలాగే కృష్ణతో చెప్పిన ప్లాన్ అంతా కూడా వాళ్ళు సవ్యంగా నెరవేర్చబోతూ ఉంటారు. అయితే అప్పుడే ఇక వంటలు చేయడానికి వచ్చిన వాళ్ళని పుల్లయ్య అలాగే తన స్నేహితుడిని తీసుకొని రావడం, ఇక వాళ్ళని అటు నుంచి అటే పంపించడం జరిగింది కదా. అయితే వాళ్ళు మాకు ఊరు కొత్త అనడంతో మాకు తెలిసిన ఒక వంట ఆంటీ ఉన్నారు, ఆవిడ మీ అంత కాకపోయినా పర్లేదు బాగానే చేస్తారు అనగానే సరే అమ్మ, మా పేరు చెడగొట్టకుండా వంట చెయ్యి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక లక్ష్మి మారువేషంలో, క్రిష్ అలాగే హర్ష కూడా మారువేషంలో వడ్డీ శకుంతల వంటలు వండే దగ్గరికి బయలుదేరతారు. అప్పటికే ఇక వడ్డీ శకుంతల ఇంకా వంట చేసేవాళ్ళు రాలేదని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే అటు నుంచి వస్తున్న ముగ్గురిని చూసి రౌడీలు, ఎవరు మీరు ఇటు వస్తున్నారు అనగానే, అయ్యో మేము వంట చేయడానికి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని పుల్లయ్య పంపించాడు అనగానే, అవునా ఇదేంటి వీడి గెటప్ ఇలా ఉంది అనగానే, అయ్యో వాడి జోలికి వెళ్ళకండి అనగానే, ఏంటి అని చెప్పి మాస్క్ మీద చేయి పెట్టడంతో ఒక్కసారిగా క్రిష్ రౌడీ చేతిని కొరికేస్తాడు. వాడి జోలికి ఎవరైనా వస్తే అంతే అనగానే ఒక్కసారి సరే మీకోసం వడ్డీ శకుంతలగా ఎదురు చూస్తుంది పదండి అనగానే, మా కోసం ఎవరైనా సరే ఎదురు చూడాల్సిందే అని చెప్పి వెంటనే లోపలికి వెళ్తారు. అప్పుడే వడ్డీ శకుంతల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అక్క వంట చేసే వాళ్ళు వచ్చారు అనగానే, వచ్చారా అని అంటూ ఉంటే, ఇప్పుడే వచ్చారక్క అనగానే, ఏంటి వీళ్ళ వంట చేసేది అనగానే, అవును మమ్మల్ని ఆ పుల్లయ్య వాళ్ళు పంపించారు అనగానే, అవునా సరే త్వరగా వంట చేయండి, టైం అవుతుంది అనగానే, సరేనమ్మా అలానే చేస్తాం, కూరగాయలు ఎక్కడున్నాయి అని అనగానే, అదిగో అవే కూరగాయలు అనగానే, టేబుల్ పైన పెట్టి కుళ్ళిపోయిన ఉన్న కూరగాయలను చూసి షాక్ అయిపోతుంది కనుక మహాలక్ష్మి అలాగే క్రిష్ ఇంకా హర్ష ముగ్గురు కూడా. వెంటనే, ఏంటమ్మా ఇవి కూరగాయల, వీటితో వంట చేస్తే అవి తిన్న వల్ల ఆరోగ్యం పాడైపోతుంది కదమ్మా అనగానే, అవును ఎవరి ఆరోగ్యం ఏమైపోతే నాకెందుకు, నాకు బిజినెస్ చక్కగా జరగాలి అంతే, ముందు కోసి వంట చేయండి అనగానే, సరేనమ్మా అని చెప్పి అంటూ ఉంటే, సరేరా వాళ్ళు వంట చేస్తూ ఉంటారు చూస్తూ ఉండండి అని చెప్పి వడ్డీ శకుంతల వెళ్ళిపోతుంది. ఇకపోతే హర్షతో లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, హర్ష నీ పై జేబులో ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టు, ఇక్కడ ఉన్న కూరగాయలు అలాగే నూనె డబ్బాలు అన్నీ కూడా వీడియో సరిగ్గా రావాలి, ఆ వీడియోని మనకి వడ్డీ శకుంతల కాంట్రాక్ట్ చెడగొట్టే మార్గానికి నిదర్శనం అనగానే, సరే అక్క అలానే చేస్తాను అని చెప్పేసి కెమెరా ఆన్ చేసి వెంటనే హర్ష తన ఫోన్ పై జేబులో పెడతాడు. ఇక అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. వంటలు చేసిన తర్వాత, మేము వెళ్తున్నామమ్మా వంటలు చేసేసాం అనగానే, సరే అని చెప్పేసి వడ్డీ శకుంతల వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది. ఇకపోతే కాంట్రాక్ట్ దగ్గర అంటే కాంట్రాక్ట్ కోసం ఎదురు చేస్తూ ఉంటుంది వడ్డీ శకుంతల. అప్పుడే హర్ష విహారికి ఫోన్ చేయడం, ఇంకా టైం లేదు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హర్ష. ఏంటి మామయ్య ఏమైంది అనగానే, అక్క బాసే ఫోన్ చేశారు, ఇక టైం లేదని వడ్డీ శకుంతలకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్టున్నారు అక్క అనగానే, ఇంకా మనం ఆ వీడియోని తీసుకెళ్ళి చూపిస్తే పని అయిపోతుంది హర్ష, ఇంతకు ఆ వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చూపించు అనగానే, సరే అక్క ఇదిగో వీడియో అని చెప్పేసి వెంటనే హర్ష వీడియో ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే లక్ష్మి ఆగక్రిష్ చూస్తూ ఉంటారు. అప్పుడే వడ్డీ శకుంతల మనిషి అటువైపుగా వెళ్తూ, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని వెనుక నుంచి వచ్చి చూడగానే, కూరగాయలు వంటలు అలాగే వడ్డీ శకుంతల మాట్లాడిన మాటలు అన్నీ కూడా వీడియోలో రికార్డ్ అయి ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎవరా మీరు అని చెప్పి అనగానే ముగ్గురు కూడా కంగారు పడిపోతూ ఉంటే హర్ష గడ్డాన్ని లాగేస్తాడు. రే హర్ష నువ్వా అనగానే, అక్క పారిపో అక్క అని అంటూ ఉంటే క్రిష్కి వెంటనే వీడియో వచ్చి, క్రిష్ నువ్వు పారిపో త్వరగా అనగానే, సరే అమ్మ అని చెప్పి అంటూ, నువ్వు జాగ్రత్త అమ్మ అనగానే, సరే క్రిష్ నేను వస్తాను పద అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది.
ఇక వెంటనే వీడియో తీసుకొని బయలుదేరి మరి క్రిష్ వెళ్తూ ఉంటాడు కదా. అప్పటికే కాంట్రాక్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా హర్ష అలాగే లక్ష్మి వచ్చేలా లేరని చెప్పి ఇక కాంట్రాక్ట్ ఎలాగైనా వడ్డీ శకుంతలకి ఇవ్వాలని విహారీ నిర్ణయించుకుంటాడు కదా. అప్పటికే హర్ష వచ్చి సార్ ఒక్క నిమిషం సార్ అనగానే నాకు టైం లేదు అని అంటుంటే, లేదు సార్ ఈ వడ్డీ శకుంతల చేసే ఆగడాలు అన్నీ కూడా మాకు తెలుసు సార్. మేము అవన్నీ ఆధారాలతో సహా సంపాదించాము. ఈ ఆధారాలని మీరు చూస్తే ఖచ్చితంగా ఆ వడ్డీ శకుంతల ఎటువంటి వంటలు వండి మాకు వంట చేసి పెడుతుందో మీకు తెలిస్తే షాక్ అవుతారు సార్ అనగానే, ఆధారాలు సంపాదించానన్నావు, ఎక్కడ ఆధారాలు అనగానే, ఇవిగోండి సార్ అని అంటూ ఉంటే అక్కడ ఫోన్ ఉండదు. ఇకపోతే అప్పుడే క్రిష్ అటు నుంచి వస్తూ ఉంటాడు. క్రిష్ రావు వచ్చి ఒక్క నిమిషం బ్యాట్మ్యాన్ అనగానే, ఏంటి క్రిష్ చాలా కంగారుగా ఉన్నావు ఏమైంది అనగానే, ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి సార్ అనగానే వీడియో చూస్తూ ఉంటాడు విహారీ. లక్ష్మి మారువేషంలో అలాగే వడ్డీ శకుంతల మాట్లాడే మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఆ వీడియోని చూస్తూ వడ్డీ శకుంతల చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి శకుంతల గారు ఇది, మీరు ఇలాంటి వంటలు వండి మా క్యాంటీన్లో ఉన్న ఎంప్లాయీస్ కడుపు నింపుతున్నారా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు విహారీ. అవును బ్యాట్మెన్, తన గురించి నీకు తెలీదు. ఆ రోజు మా టిఫిన్ సెంటర్ తగలబెట్టింది కూడా ఈ వడ్డీ శకుంతలే. ఆ రోజు వడ్డీ శకుంతల అలాగే అమ్మ వంట చేసినప్పుడు కావాలని కాళ్ళు పెట్టి అమ్మ వంటలన్నీ నీలపాలయ్యేలా చేసింది. ఆ రోజు మీరు టేస్ట్ చేయకుండానే ఈ వడ్డీ శకుంతలకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు అని అనగానే, ఇంత కుట్ర చేస్తావా అని చెప్పేసి వెంటనే మామయ్య ఒకసారి ఆ కాంట్రాక్ట్ పేపర్ తీసుకురానగానే, సరే అల్లుడు అని చెప్పేసి చారుకేశవ వెంటనే ఇక ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ పేపర్ తీసుకొచ్చి విహారీ చేతిలో పెట్టడంతో విహారీ ఆ క్యాంటీన్ పేపర్ అంతా కూడా అగ్రిమెంట్ పేపర్ అంతా కూడా చించి మరి వడ్డీ శకుంతల ముఖాన కొట్టడంగానే త్రిష అలాగే మరి హర్ష సంతోషపడుతూ ఉంటారు. ఇకపోతే లక్ష్మికి ఫోన్ చేసి హర్ష ఇలా అంటూ ఉంటాడు, అక్క మనం అనుకున్నది నెరవేరింది. క్రిష్ సమయానికి ఫోన్ తీసుకొచ్చి మా బాస్కి చూపించడం వల్ల వడ్డీ శకుంతల క్యాంటీన్ కాంట్రాక్ట్ నుంచి తన ముఖాన కొట్టారు అక్క అనగానే, మంచి న్యూస్ చెప్పావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక విహారీ కూడా కోపంతో వెళ్ళిపోతాడు. ఇక హర్ష లోపలికి వెళ్ళి, బాస్ మేము ఇదంతా మీకు తెలియాలని చేశాము. మీరు మా అక్కకి కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ వడ్డీ శకుంతల చేసే భోజనాలు తిని మన ఆఫీస్లో అందరూ కూడా అనారోగ్యం పాలవడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఈ ఆధారాన్ని సంపాదించాను. మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు అనగానే, సరే ఆ వడ్డీ శకుంతల క్యాంటీన్ కాంట్రాక్ట్ చేసాం కదా, మా ఇంట్లో అందరికీ కూడా మీ అక్క చేసే ఫుడ్ చాలా బాగా నచ్చింది హర్ష. అయితే మీ అక్కకి ఈ క్యాంటీన్ అగ్రిమెంట్ ఇచ్చేద్దాం అని చెప్పగానే హర్ష చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి నిజంగా ఆ రోజు మరి ఆఫీస్కి వచ్చిన లక్ష్మి రింగ్ పడిపోయింది కదా, అన్ని వివరాలు తెలుసుకుంటున్న విహారికి మరి ఫ్యాక్టరీకి లక్ష్మి వచ్చిందని తెలుసుకుంటున్నాడా. అగ్రిమెంట్ పేపర్ చించి వడ్డీ శకుంతల ముఖాన కొట్టి మరి అగ్రిమెంట్ పేపర్ లక్ష్మి చేతికి ఇచ్చేటప్పుడైనా లక్ష్మి ముఖం చూడబోతున్నాడా, నిజంగా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.